నేను యేసుప్రభు యొక్క శిష్యుణ్ణి, నేను సేవకుణ్ణి, నేను యేసుప్రభు యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోవడం తప్పులేదు. మనలో చాలామంది అలా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు తన శిష్యులను చూసి అంటాడు, నన్ను జనాలు ఏమనుకుంటున్నారని అడిగితే శిష్యులు అంటారు, నువ్వు ఇర్మియావని, నువ్వు ఏలియావని, లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవని అనుకుంటున్నారని చెప్తారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారంటే, అందులో పేతురు లెగిసి నువ్వు సజీవుడివైన దేవుని యొక్క కుమారుడివి అని మేము నమ్ముతున్నాం అని చెప్తాడు. అలాగే యేసుప్రభు ఎక్కడ కూడా నేను దేవుని యొక్క కుమారునికి లేకపోతే నేను దేవుని చెప్పుకోలేదు, కానీ ఆయన ప్రవర్తన, ఆయన చేష్టలు, ఆయన అద్భుత కార్యాలు చూసి జనాలు సాక్ష్యం ఇచ్చారు. అలాగే మనం కూడా నోట్తో చెప్పుకోవడమే కాదు, కానీ మన ప్రవర్తన, మన చేష్టలు, మన నడవడిక అన్నీ కూడా క్రీస్తుని పోలి ఉంటే జనులే మనల్ని చూసి అంటారు, ఇదిగో వీళ్ళు క్రీస్తు పిల్లలు, క్రీస్తు సేవకులు, క్రీస్తు పనివారు అని చెప్పి జనాలు మన గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మనలో మనం అనుకోవడమే కాదు, జనాలు కూడా మనం చూసి సాక్ష్యం ఇచ్చేలాగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ.